హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను పొట్లకాయ పాలు పోసి పొట్లకాయ కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. మనకు ఈ పొట్లకాయ అనేది అయితే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీకి అయితే మాత్రం దీనివల్ల లాభాలు అయితే చాలా ఉంటాయండి. ఇంకా నేను ఈ కర్రీ ఎలా చేశాను అనేది అయితే లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ఇంకా లేట్ చేయకుండా నేను ఈ వీడియో ఎలా చేశాను అనేది అయితే చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను కొద్ది సౌండ్ తగ్గి ఇప్పుడు నేనైతే చిన్న పొట్లకాయ అయితే ఒకటి తీసుకొని దీని ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి. కడిగి కాయ చూపించే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అది కాయ కడిగి కట్ చేసేటప్పుడు కెమెరా ఆగిపోయిందండి, ఏమీ అనుకోవద్దు. పొట్లకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుంటున్నా. ఈ పొట్లకాయ పాలు కూర అనేది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్గా అయితే ఉంటుంది. మనం ఎప్పుడు పొట్లకాయ పెరుగు చట్నీ కాకుండా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకున్నానండి. ఇంకా మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, పోపు దినుసులు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాం. దీనిలో కర్రీకి సరిపడా పసుపు వేసుకుంటున్నా. ఈ పొట్లకాయ అనేది మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సొరకాయలాగా దీనిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు శరీరానికి అయితే నీరసంగా ఉన్నప్పుడు బాగా శక్తిని అయితే ఇస్తుందంటండి. తినడం అయితే మాత్రం మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో పొట్లకాయ ముక్కలు అయితే వేసుకుందాం. కట్ చేసిన పొట్లకాయ ముక్కలు ఈ ముక్కలు వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి కలిసేలా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే మాత్రం అట్లా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. దీని మీద మూత అయితే పెట్టేసుకుందాం. ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి మనకి ఎంత వాటర్ వచ్చిందో కర్రీలో. చక్కగా ముక్కలు అయితే మెత్తగా మగ్గిపోయాయండి. లేతకాయ కదా. ఇప్పుడు ఇందులో ఈ స్టేజ్లో కారం వేసుకున్నాం. నేను పచ్చిమిర్చి అయితే అసలు వేయలేదండి. ఇందులో మొత్తం కారం వేసుకున్నాం. కర్రీకి సరిపడా కారం వేస్తాం. ఇది కొద్దిగా కాబట్టి ఒక 1.5 స్పూన్ అయితే వేసుకున్నానండి. ఒక 2 నిమిషాలు అయితే కారం పచ్చివాసన పోతే అప్పుడు మనం పాలు పోసుకొని పాలు ఎగిరిపోయే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకుంటే కమ్మని పొట్లకాయ పాలకూర అయితే రెడీ అయిపోతుంది. మనకి సూపర్ అరోమా అయితే వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా. ఓకే అండి, మనకి కారం వేసి 5 నిమిషాలు అయితే అయిపోయింది, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో
మనం పాలు పోసుకుందాం. కాచిన పాలేనండి. నేను ఒక గ్లాస్ సుమారు అయితే పాలు పోసాను. ఇది ఎక్కువ క్వాంటిటీలో కర్రీ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగే కదా, అందుకని నేను పావు లీటర్ కంటే కొంచెం తక్కువగానే వేసాను. 2 టీ కప్పులు అనుకోండి. ఇంక ఇందులో మనం మసాలాలు అటువంటి ఏమీ వేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఇది న్యాచురల్గా ఒరిజినల్ టేస్ట్ రావాలి అంటే దీన్ని ఇంకన్నా మనం ఎప్పుడూ మనం వెనకటి నుంచి పెద్దవాళ్ళు చేసిన పద్ధతిలో అయితేనే నేను చేస్తున్నానండి. మా అమ్మగారు అయితే ఇలాగే చేస్తుంది. ఇంక ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు అయితే మొత్తం మనకు దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, అసలు చూస్తుంటేనే నోట్లో నుంచి లాలాజలం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నాకు మాత్రం బాగా ఇష్టం అండి పొట్లకాయ పెరుగు చట్నీ కన్నా కూడా నేను ఇట్లా వండిన కూర అయితే మాత్రం బాగా ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్. పాలతో తిన్న పొట్లకాయ కూర. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకు కర్రీ అయితే అయిపోయినట్టేనండి. ఇంకా నేను చూసారు కదా, మొత్తం దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంకా దీన్ని స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి పాలతో చేసిన పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా నేను ఎలా చేశాను అనేది. అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.